హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది గురువారం రోజు వ్లాగ్ అండి. నేను ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అనమాట. నేను బుధవారం రోజు వచ్చాను కదా, సో ఇంకా నెక్స్ట్ గురువారం రోజు. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మా చిన్నోడు వాళ్ళ క్లాస్లో ఫుడ్ ఫెస్టివల్ అనమాట. సో ఏదో ఒక స్పెషల్ ఫుడ్ అయితే తీసుకెళ్ళాలి, ఆ డిస్కషనే జరుగుతుంది నాకు మా వారికి. అప్పుడే కొన్ని సరుకులు అవి తీసుకొచ్చారనమాట. లేకపోతే అవన్నీ నేను పెట్టమన్నాను బయట తీసుకొచ్చి మూట అందులో అన్ని వాళ్ళు అందులో ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నాను అందులో అందులో అన్ని వేసేసాయి కేజీ పట్టాలి. స్వీట్ కార్న్ ఇవ్వలేదండి. స్వీట్ కార్న్ మర్చిపోయాను. పడేదిందా? పని చేస్తున్నా కూడా ఆ పని కంప్లీట్. స్వీట్ కార్న్ పడవు. ఇంక ఇక్కడైతే పొద్దున్నే నాకు మా వారికి వాదన గొడవ అండి. అంటే అంత సీరియస్ అయితే ఏం కాదు, బట్ నార్మల్గా ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటి చిన్న చిన్న గొడవ అనమాట. ఏంటంటే ఆల్మోస్ట్ టైము 9 అలా అవుతుంది తను వచ్చేసరికి, ఇవన్నీ తీసుకొచ్చేసరికి. డైలీ కూడా 8 కలా అయితే వచ్చేస్తారనమాట నైట్ డ్యూటీ నుంచి. సో ఈ రోజు ఏంటంటే ఇవన్నీ తీసుకురమ్మని చెప్పాను కదా, ఆల్మోస్ట్ వచ్చేసరికి 9 అయిపోయింది అనమాట. సో ఈ రోజు నువ్వే ఇచ్చిరా, ఇంకా నేను ఇచ్చేసి మళ్ళీ నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి నాకు సరిపోతుంది, నువ్వైతే అలా వెళ్ళినా బాగానే ఉంటావు, ఇచ్చి రావడమే కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా అలా చెప్పడంతో సర్లే త్వరగా చెయ్యి అని చెప్పేసి అన్నారు. మరి నువ్వు ఎంతసేపు ఎందుకున్నావు, త్వరగా రావచ్చుగా అనేసి నేను అన్నాను. ఇంకా చెప్పకపోయావా లిస్ట్, ఇవి కావాలి అవి కావాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ నా మీద రివర్స్ అయ్యారనమాట. టైంకి కొన్ని అయిపోయాయండి, లైక్ క్యాషెస్ కానీ రైజిన్స్ అండ్ షాంపూ ఇంకా సోప్స్ అవి అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు చెప్పలేదంటే నేను మొన్నే కదా వెళ్ళాను అప్పుడు చెప్పొచ్చు కదా అనేసి మళ్ళీ 2 డేస్ ఉన్న తర్వాత చెప్తే అప్పుడు అంటారు. ఇంక అందుకని అవి కూడా టైంకి గుర్తొచ్చాయి కదా అనేసి చెప్పాను. క్యాషెస్ రైజిన్స్ కూడా టైంకి అయిపోయాయి. మామూలుగా అయితే నాకు ఎప్పుడు ఉంటాయి, బట్ ఇప్పుడు అయిపోయాయి అనమాట. ఇంకా అవి కూడా చెప్పేసరికి ఇంకా చెప్పకపోయావా లిస్ట్ అది ఇది అని చెప్పేసి ఇంకా మళ్ళీ నన్నే అన్నారనమాట. అదేమంటే నువ్వు వచ్చేసరికి అన్ని కూడా రెడీగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. మెయిన్ ఇంగ్రీడియంటే క్యారెట్, సో అది లేకుండా ఎలా చేయాలి చెప్పండి. ఇంకా పాలేమో నిన్న ఊరు నుంచి వచ్చేప్పుడు నేను ఎప్పుడు తెచ్చుకుంటాను కదా, సో అలా తెచ్చుకున్న అవైతే స్టవ్ మీద పెట్టేసి కాగిపోయాయి. అండ్ బాదం అవి కట్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది క్యారెట్. అండ్ నేను షుగర్తో చేయట్లేదు, పటికే బెల్లంతో చేస్తాను. సో అవి కావాలి, అవి లేకుండా ఎట్లా చేయాలి చెప్పండి. ఇంకా అలా ఫైనల్లీ నా మీద అయితే రివర్స్ అయ్యారనమాట. ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా అలా కౌంటర్ టాప్ మీద పెట్టేశారు. నాకేంటంటే నేను క్యారెట్ ఇది గ్రేట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, నాకు కొంచెం స్పేస్ ఉండాలి, అన్ని అలానే ఉంటే నచ్చదు అనమాట. నేను అనుకోండి తీసుకొచ్చినంత అలానే పెట్టేసి నాకు ఖాళీ ఉన్నప్పుడు తీరిగ్గా కూర్చొని సర్దుకుంటాను. ఇంకా తనంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ లోపల పెట్టేమని చెప్పాను. ఇంకా అలా చెప్తే ఏదో మళ్ళీ అనుకున్నాము, ఇంకా అసలు నువ్వు సర్దొద్దు ఏం వద్దులేపో అని చెప్పేస్తే ఇంకా అలా విసురుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా అవన్నీ కూడా మళ్ళీ సర్దుకొని సైడ్కి పెట్టేశాను అనమాట. అండ్ అదండి ఏదో చిన్న చిన్నవి, అంటే సీరియస్ ఏం కాదులేండి, బట్ సరదాగా అలా అంతే అనమాట. సో అది ఇంక ఇక్కడైతే క్యారెట్ హల్వా చేస్తున్నాను అనమాట నేను. అంటే క్యారెట్ హల్వా కానీ రవ్వ కేసరి కానీ బ్రెడ్ హల్వా కానీ అనేసి అన్నట్లు అన్నారు. ఊరు దగ్గర ఉన్నప్పుడే కాల్ చేసి చెప్పారనమాట క్లాస్ టీచర్. సో ఇంకా అలా నేను క్యారెట్ హల్వా చేస్తా అనేసి చెప్పాను. ఇంకా అలాగా మార్నింగ్ క్యారెట్స్ అవి తీసుకొచ్చారు కదా, ఇంకా గ్రేటర్ ఉంది కదా నా దగ్గర, అంటే జార్ అది ఉంది కదా, సో అది ఉండడం వల్ల నాకు ఇంకా పని ఈజీ అయిపోయింది అనమాట. నార్మల్గా గ్రేటర్తో తురుముతా కూర్చోవడం అంటే చాలా టైం పట్టేది. ఇంకా అది ఉంది కాబట్టి ఇంకా నేను గబగబా ఒక 1 kg వరకు క్యారెట్స్ అయితే అందులో పీలర్తో పీల్ తీసేసి మంచిగా కట్ చేసి ఇంకా అలా గ్రేట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసేసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అవి అయితే ఫ్రై చేసేసుకున్నాను. అండ్ తర్వాత అదే అదే నేతిలో కొంచెం ఈ క్యారెట్, తురుముకున్న క్యారెట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అని చెప్పేసి పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని, అంటే టైం అవుతుందని చెప్పేసి రెండిట్లో కూడా ఫ్రై చేద్దాంలే అని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇందులో యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా పక్కన కూడా పెట్టేసాను అనమాట. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇందులో అయితే యాడ్ చేస్తున్నానులేండి. నన్ను ఆ ప్రీతి జోడియాక్‌ది అది ఉంది కదా జారు, అది గ్రేటర్‌గా అండ్
పిండి నీడర్‌గా అలా యూజ్ అవుతుంది గదా! సో, అది మామూలుగా సెపరేట్‌గా జార్ దొరుకుతదా అండి అని చెప్పేసి అడిగారండి మొన్న. ఇది మనకి ఇదొక్కటుంటే చాలు కిచెన్‌లో మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్పాను కదా! ఆ రోజు అడిగారనమాట. అయితే అది నేను మీరు అడిగారని చెప్పేసి చూసాను. అమెజాన్‌లో అలా నేను అమెజాన్‌లోనే చూసాను. ఇంక వేరే ఎందులో కూడా చూడలేదు. అమెజాన్‌లో అయితే అవైలబుల్‌గా లేదండి. అది మనకి సెపరేట్‌గా దొరకకపోవచ్చేమో మేబీ నేను అమెజాన్‌లో చూసినంత వరకైతే నాకు దొరకలేదు. మీరు అడిగారని చూసాను. బట్ అదైతే నాకెక్కడా కూడా కనిపించలేదనమాట. సో, అది మేబీ దొరకదేమో నాకు కూడా కరెక్ట్‌గా అయితే తెలీదు కానీ బట్ అమెజాన్‌లో అయితే లేదనమాట. సో, అది అంటే అడిగారు కదా అనేసి చెప్తున్నాను. సో, అదండి. ఇంకిక్కడైతే క్యారెట్ మళ్ళీ ఇందులో వేసేసాను. వేసేసి దాన్ని మూత పెట్టేసి జస్ట్ మనం అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా గూడా నేతిలో ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై అవుతూ ఉంది. ఇంక ఈలోపు ఏంటంటే ఇక్కడ పటికి బెల్లం అండి. సో, పిల్లలు గదా అని జెప్పేసి నేనింకా పటికి బెల్లంతోనే చేస్తున్నా. అంటే మా పిల్లల కోసం నేను ఇంట్లో ఎట్లయితే చేస్తానో వాళ్ళు కూడా అంతే గదా! అందుకని జెప్పేసేసి ఇంక పటికి బెల్లంతోనే చేస్తున్నాననమాట. పటికి బెల్లము ఒకసారి నలక్కొట్టేసి మిక్సీ జార్‌లో వేసేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాననమాట. అదైతే ఇంక అలా సైడ్‌కి పెట్టేసుకున్నాను. ఇంకిక్కడైతే క్యారెట్ కూడా చూడండి మంచిగా నేతిలో అయితే వేగిందనమాట. ఇంకిప్పుడు ఇందులో కాచిన మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ గూడా నియర్లీ హాఫ్ లీటర్ పైనే ఒక ముప్పావు లీటర్ వరకు వేసుకున్నాను. మెజర్‌మెంట్స్ అట్లయితే ఏం చూసుకోలేదు. నేను మామూలుగా చేస్తూ ఉంటాం గదా! అలాగా సుమారుగా చూసి వేసేసాననమాట. సో, మిల్క్ వేసేసిన తర్వాత ఇంక చక్కగా మనకి ఆ మిల్క్‌లో అయితే కుక్ అవ్వాలి. కోవా అంటే కోవా కూడా వేసుకోవచ్చు. బట్ నేనింక కోవా అది ఏమి వేయలేదు. మనం నార్మల్‌గా ఎలా చేస్తామో అలానే చేశాననమాట. సో, అది ఇంక మిల్క్ వేసేసాను. కుక్ అవుతూ ఉంది. ఇంకా కౌంటర్ టాప్ మీదే కొంచెం ఈ క్యారెట్ అదంతా కూడా పడిందనమాట. సో, ఇంక అది కూడా ఒకసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక అలా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా వాసవి కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. మార్నింగ్ యాక్చువల్లీ లంచ్ బాక్స్ పంపించలేదు. బ్రేక్‌ఫాస్ట్ ఒకటి పెట్టేసి పంపించేసాను. గోధుమ రవ్వ ఉప్మా చేశాననమాట మార్నింగ్. ఇంక అది పెట్టేసి పంపించేసాను. ఇంకెటు వెళ్తాను కదా! వెళ్ళేప్పుడు తీసుకెళ్ళొచ్చు. అండ్ టైంకి ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు. నిన్నే కదా వచ్చింది. ఇంకేవో ఒకటి తెస్తారులే అవి అప్పటికి చేసుకొని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసేసి ఇంక అనుకున్నాననమాట. సింపుల్‌గా క్యారెట్ రైస్ చేస్తున్నాను. గ్రేట్ చేసిన క్యారెట్ ఉంది గదా! సో, ఇంకా అది కొంచెం ఉంచేసేసి ఇంకా సింపుల్‌గా క్యారెట్ రైస్ లాగా చేస్తున్నా. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగము, షాజీరా అవి వేసుకున్నాను. తర్వాత తురుముకున్న క్యారెట్ అయితే వేసుకున్నాం. కొంచెం మగ్గాలనమాట. ఇంకిక్కడైతే క్యారెట్ మంచిగా పాలల్లో కుక్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే పటికి బెల్లం పౌడర్ ఇదొచ్చేసి సుమారుగా చూసి వేసుకున్నానండి. నార్మల్‌గా అయితే మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ 1 కప్ అనుకోండి. సో, ఒక పావు కప్పు వరకు షుగర్ అలా అయితే పడుతుంది. సో, అలాగే నేను పటికి బెల్లం కూడా అంతే సుమారుగా వేసేసాననమాట. టేస్ట్ అంటే స్వీట్‌నెస్ అయితే సరిపోయింది. బానే ఉందనమాట. సో, అది ఇంకా పటికి బెల్లం కూడా వేసేసాను కదా పౌడరు. సో, అది కూడా మంచిగా క్యారెట్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా క్యారెట్ కొంచెం అలా మగ్గిన తర్వాత దీనిలో ఇంకా టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో, ఇది జస్ట్ కొంచెం వేసాననమాట టేస్ట్ కోసం అంతే. సో, ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటది కదా! ఇంకా అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం గూడా బాగా టాస్ చేసుకొని ఫైనల్‌గా కొంచెం కారం గూడా వేసాననమాట. యాక్చువల్‌గా మాకు కూడా ఏదన్నా ఒకేసారి చేసేద్దాంలే అనేసి అనుకున్నాను కానీ, బట్ అనుకోకుండా ఇంకా కుదరలేదనమాట. సో, ఫస్ట్ వాడికి ఇచ్చేసి వద్దాంలే, వచ్చిన తర్వాత ఏదో ఒకటి జేసుకుందాంలే అని చెప్పేసేసి ఇంకా ఫస్ట్ వాడి వరకు మాత్రమే ఇలా క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, అది ఇంకా లాస్ట్‌లో కొంచెం అలా జీడిపప్పు గూడా వేస్తున్నాను ఫ్రై చేసుకున్నవి. అంతే ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్‌లోకైతే సింపుల్‌గా క్యారెట్ రైస్ అయితే రెడీ. అండ్ ఇంకిక్కడ క్యారెట్ హల్వా గూడా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోతుందనమాట. సో, మొత్తం గూడా పటికి బెల్లం వేసాం కదా! ఇది మొత్తం గూడా ఇలా కొంచెం థిక్ అవ్వాలి. సో, థిక్ అయిన తర్వాత ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుంటే అంతే సింపుల్‌గా క్యారెట్ హల్వా అయితే రెడీ. సో, 1 కేజీ వరకు చేశా. అంటే చిన్న పిల్లలే కదండీ! అందులోనూ మనొక్కళ్ళదే కాదు. సో, అందరి పిల్లలు గూడా ఏదో ఒక వెరైటీ చేసుకొస్తూ ఉంటారు కదా! సో, అలాగా జస్ట్ ఏదో కొంచెం అలా అంతే కదా! సో, సరిపోద్దనమాట. సో, అది ఇంక అలా మా వారికిచ్చేసాను. ఇంక నేను రెడీ అవుతాను. ఇది కొంచెం బాక్స్‌లో పెట్టేసేయి అని చెప్పేసంటే, ఇంక తనలా బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నారనమాట. ఇంట్లో కూడా ఏమి ఉంచలేదు. సో, మొత్తం గూడా ఇంకా బాక్స్‌లో పెట్టేసి తీసుకెళ్ళిపోతున్నా. అంటే ఇంకొంచెం క్యారెట్లు ఉన్నాయి కదా! సో, తర్వాత ఎప్పుడన్నా చేయొచ్చులే మనకన్నట్లు ఇంక చేసింది మొత్తం గూడా ఇంకా స్కూల్‌కే తీసుకెళ్దాంలే అని చెప్పేసేసి ఇంకా మొత్తం గూడా పెట్టేసాననమాట. సో, అది ఇక్కడ మా వారైతే అడుగునుంటది గదా! కడాయికి గానీ, గరిటెకి కానీ సో, అది బావుందని చెప్పేసేసి ఇంకా అది తినేస్తూ ఉన్నారు. సో, అది ఫ్రెండ్స్ ఇది కూడా నా రీల్స్.
ఇంకా అలా నేనైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ మా వారిని వెళ్ళమన్నాను. "ఇంక లేదులే నువ్వు వెళ్ళు. ఇంక నీకు స్కూటీ ఎందుకు అది ఇది" అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ వాడిని ఎస్ఆర్‌పీలో జాయిన్ చేసినప్పుడు అప్పుడు కంప్లీట్ హాఫ్ డేస్ కదా తీసుకురావాలి. మరి వాడిని తీసుకురావాలంటే నువ్వు లేకపోతే ఎలా ఇబ్బంది అవుతది కదా! నాకు స్కూటీ ఉంటే చక్కగా నేను తీసుకొస్తా కదా! అది ఇది అని చెప్పేసి అప్పుడు స్కూటీ అయితే కొనిచ్చా అనమాట. సో, ఇంక అలా ఇప్పుడు ఏదన్నా కూడా ఇంక నీకు స్కూటీ ఎందుకు? ఎందుకు కొనిచ్చావు? అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా నాకు వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్. సరదాగా కొంచెం బయట గాలన్నా పోసుకున్నట్లుంటది. ఎప్పుడు ఇంట్లోనే ఉండి, ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి వెళ్తానండి వెళ్ళేటప్పుడు హ్యాపీగానే. కానీ వెళ్ళొచ్చిన తర్వాత అలవాటు లేదు కదా! తిరగడం మనకి. ఎప్పుడో ఒక శనివారమో, లేదంటే ఎప్పుడో ఒక 10 రోజులకో, 20 రోజులకో అట్లా పోతుంటాం గదా! సో, అలాగా రాగానే కళ్ళు మంటలు రావడము, పడుకుందామా అనిపించడము అట్లా జరుగుతుంది. అయినా గూడా ఇంక నాకు వెళ్ళడం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంక నేనే వచ్చాను. ఇక్కడైతే గేట్ పడిందనమాట. సో, ఇంకలా ఫైనల్లీ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాను. ఇక్కడైతే మంచిగా అరేంజ్ చేశారనమాట. ఓన్లీ ఈరోజేంటంటే ఎల్‌కేజీ వాళ్ళకి మాత్రమే ఫుడ్ ఫెస్టివల్ అనమాట. సో, మంచిగా ఫస్ట్ రైస్‌కి సంబంధించిన అంటే ఒడ్ల నుంచి మనకి బియ్యమొస్తాయి. బియ్యం నుంచి అన్నం వండుతాము. అండ్ అన్నంతో ఇన్ని వెరైటీస్ వండుతాము అన్నట్లుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు. పాలు మనం వేటిలో యూజ్ చేస్తాము. పాల నుంచి పెరుగొస్తుంది అని చెప్పేసేసి అండ్ ఇంకా ఆ తర్వాతేమో గోధుమ పిండితో ఏమేమి చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్. సో, అలా వేటికవి సెపరేట్‌గా అరేంజ్ చేశారు. నాకు ఇంకా తిను మా షన్నుగాడు వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట. చాలా బాగా చూస్తారనమాట పిల్లల్ని. అసలు ఏమనరు. చాలా నవ్వుతూ ఉంటారు. సో, అది ఇంక అక్కడ కొటేషన్ కూడా బావుంది. జంక్ ఫుడ్ సాటిస్ఫై ఫర్ ఎ మినిట్, హెల్తీ ఫుడ్ సాటిస్ఫై ఫర్ యర్ లైఫ్ అని చెప్పేసి బావుంది. సో, ఇంకా అలా కాసేపు కొంచెం వీడియో షూట్ చేసి ఇంక అలా ఇంటికైతే వచ్చేసాను. మా వారు చూడండి చక్కగా నిద్రపోతున్నారనమాట. అమ్మగా నన్ను పంపించి నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్. మా ఆకలి కేకలేస్తుంది. గ్లాస్ వాటర్ తాగిపోయాను పొద్దున. ఆల్మోస్ట్ టైం 12:40 అవుతుంది. ఇంకా నేను నిజానికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక గోధుమ రవ్వ ఉప్మా చేశా అని చెప్పాను కదా! ఇది ఇక నాకేంటో తర్వాత తినబుద్ధి అవ్వలేదనమాట. 10:30, 11కి అలా తీసుకురండి అని చెప్పేసి అన్నారు. అక్కడికి నేను వెళ్ళేసరికి 11:15 అట్లయితే అయింది. మధ్యలో గేట్ పడింది కదా! సో, లేట్ అయిపోయిందనమాట. ఇంకా అలా కొంచెం సేపయితే ఉన్నాను. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసరికి 12:40 అట్లయితే అయిపోయింది. 12:30 అట్లా అయిపోయింది. బాగా ఆకలేసిందనమాట. ఇంక ఇంట్లో మ్యూస్లీ ఉంటే ఇంకొంచెం పాలల్లో వేసుకొని తిందాంలే అనేసి కొంచెం ఎందుకంటే లంచ్ టైమ్ అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెం అయితే తిన్నాను. అండ్ ఇక్కడ మాకు ఏదో కర్రీ చేద్దాము అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వచ్చేప్పుడు ఇవి ఆకుకూరలు తీసుకొచ్చారు. బచ్చల కూర ఒకటి, పాలకూర ఒకటి తీసుకొచ్చారు. సో, ఈ రెండిట్లో ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తున్నా అనమాట. సో, అంటే బచ్చల కూరతో పప్పు చేద్దామా? లేదంటే పాలకూరతో చేద్దామా ఉల్లికారం లాగా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఫైనల్లీ ఎటు సాటర్‌డే వస్తుంది. ఆ రోజు ఇంకా బచ్చల కూర పప్పులో పెడదాంలే. ఇప్పుడైతే పాలకూర ఉల్లికారం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పాలకూర తీసి సైడ్‌కి పెట్టేసాననమాట. అండ్ ఇంకా మార్నింగ్ తెచ్చిన కూరగాయలు అవి కూడా నేనింకా హడావిడిలో పడి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఆ నెట్ బ్యాగ్స్‌లో వేసేసి ఇంకా చైర్‌లో పెట్టేసి వెళ్ళిపోయా అనమాట. ఇంకిప్పుడు రాగానే ఇంక వాటిల్ని కూడా అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేసాను. సో, అది ఇంకిక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. పాలకూర, ఉల్లికారం చాలా బావుంటుంది. ఇక ఉల్లికారం గూడా ప్రిపేర్ చేశా. ఉల్లికారం అంటే ఇంకేముంది చిన్నుల్లిపాయి, పెద్దుల్లిపాయి అలాగే కొంచెం జీలకర్ర మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకొని ఇంకా ఉల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేశాననమాట ఉల్లికారము. అండ్ ఇక్కడ పాలకూర గూడా మంచిగా కడిగి పెట్టేసుకొని ఇంకా తర్వాత దాన్ని గూడా కట్ చేసుకుంటున్నా అనమాట. చాలా రోజులయిపోతుంది అసలు పాలకూర తిని. మొన్న ఒక రోజు తీసుకురమ్మంటే తోటకూర తీసుకురమ్మన్నానేమో అనుకోని తోటకూర తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు మామూలుగా వచ్చేప్పుడు మనకి బళ్ళ మీద కనిపిస్తాయి కదండీ! అమ్ముతూ ఉంటారు ఇలా ఆకుకూరలన్నీ కూడా పెట్టేసేసి. సో, అలాగా ఈరోజు ఇంక వస్తుంటే కనిపించాయంట. ఇంక అందుకని బచ్చల కూరను, పాలకూర 2 కూడా తీసుకొచ్చారు. సో, అలాగా ఈరోజు ఇంకా పాలకూర, ఉల్లికారం అండ్ దీనిలో కాంబినేషన్‌గా సైడ్ డిష్ అంటే సైడ్‌కి ఒక ఆమ్లెట్ పెట్టుకున్నాం అనుకోండి. అసలింకా చాలా బావుంటుంది. బట్ ఇంక ఇవాళ ఆమ్లెట్ ఏమీ లేదనమాట. మేమిద్దరమే కదా! ఇంక నార్మల్‌గా కొంచెం
ఇలానే ఉల్లికారం వేసేసుకొని చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే కడాయిలో నార్మల్గా ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకున్నానండి. తర్వాత ఈ ఉల్లికారం కూడా వేసేసి ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఆ పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత అప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది కూడా వేసేస్తే మనకు ఆకుకూర కదా కొంచెం వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ తో మనకు ఆకుకూర అంతా కూడా చక్కగా కుక్ అయిపోద్ది అనమాట. చక్కగా కుక్ అయిపోయి ఫైనల్ గా ఇదిగోండి ఆయిల్ అయితే ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. అంతే, చాలా బాగుంటుంది. పాలకూరకు ఉండే టేస్ట్ అండ్ మనం ఇందులో వెల్లుల్లిపాయ వేస్తాం కదా, ఆ రెండిటి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే మీకు తెలియని రెసిపీ కాదు, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. సో అలా ట్రై చేయకపోతే ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ రైస్ కూడా మనకి మంచిగా కలుస్తుంది అనమాట. ఇంకా నేను మా వారే కదా కొంచెం ఎక్కువ కర్రీ పెట్టేసుకొని మంచిగా తినేసాము ఆఫ్టర్నూన్ అయితే అలాగా. ఇంకా అది ఇంకా తర్వాత ఈవినింగ్ వస్తుంది. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వాళ్ళకి ఏదో స్నాక్ పెట్టేసాను, తింటూ ఉన్నారు. ఇంకా నేనేమో ఈ స్వీట్ కార్న్ పోల్చుకున్నా. అండ్ మా చిన్నోడు ఈరోజు నేను పంపించిన క్యారెట్ హల్వా పంపించాను కదా, ఆ బాక్స్ కాకుండా వేరే వాళ్ళ బాక్స్ తీసుకొచ్చాడు. అక్కడ కనిపిస్తుంది, వాష్ చేసి పెట్టేసాను అనమాట. దాన్ని కూడా చెప్పడం మర్చిపోయి మధ్యాహ్నము అక్కడ వెళ్ళాను కదండి ఇవ్వడానికి అని చెప్పేసి ఫుడ్ ఫెస్టివల్ అయితే అసలు ఎన్ని వెరైటీస్, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా నార్మల్ పులావ్, టొమాటో రైస్, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, బ్రెడ్ హల్వా, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నేను అందులోనూ తినకుండా వెళ్ళేసరికి ఆ బిర్యానీ, ఆ పులావ్ స్మెల్ కి నాకు ఇంకా ఆకలి మామూలుగా వేయలేదన్నమాట. సో అలాగా అన్ని వెరైటీస్, ఆల్మోస్ట్ చపాతి ఇంకా బొబ్బట్లు అన్ని కూడా కవర్ చేశారనమాట. సో మంచిగా అనిపించింది నాకైతే. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు కూడా మేబీ 9th or 10th లో ఒక్కసారి మాకు ఇలా ఫుడ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేశారు. అప్పుడు నాకు మా అమ్మ పులిహోర చేసి పంపించింది అనమాట. ఏదో ఒకటి చేయమా ఈరోజు ఏంటో ఫుడ్ ఫెస్టివల్ అంట అని చెప్పేసి అంటే పులిహోర చేసి పంపించింది. సో అప్పుడు ఈ బిర్యానీలు ఇవన్నీ చేయలేదు కానీ బట్ నార్మల్ బేసిక్ కర్రీస్, పప్పు కానీ, చారు కానీ, బెండకాయ కర్రీ అలాంటివి చేసుకొచ్చే వాళ్ళు అనమాట మా వాళ్ళు. ఇప్పుడేమో అన్ని చికెన్, మటన్, చికెన్ బిర్యానీ ఇవి చేసుకొచ్చారు. సో నాకైతే భలే మంచిగా అనిపించింది. ఇంక ఇక్కడైతే స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా నార్మల్ గా మిడిల్ లో ఉంటాయి కదండి, మోస్ట్లీ అవి ఒలిచాను అనమాట. చివర్లవి కొంచెం చప్పబడినట్లు అనిపించాయి. ఇంకా ఎండుమిర్చి కూడా నేను తొడాలు తీసి పెట్టుకుంటా అనమాట. ఇంకా అవి కూడా తొడాలు తీసి ఇంకా అలా స్టోర్ చేసుకుంటున్నాను. మామకి ఇచ్చిన పోయి అమలకి అయితే ఇది ఏందో కొంచెం బాగున్నట్టుంది. ఇది ఇది కాదు, ఇది 4 కాయలు వేసే అంత ఉంది ఆ కూర. తింటావా నువ్వు కూడా? టమాటా అయ్యో అయిపోయిందా సీన్ సెతారు. ఇటు అమ్మ అది ఎన్ని రోజులు ఫాలో? వారం రోజులు ఫాలో అయ్యారు ఫ్రెండ్స్. మా ఆయన నైట్ టైం డైటింగ్ వారం 1 వీక్ కాలేండి. 10 days ఏమో ఖచ్చితంగా 1 month. అది తిరిగాయా షర్ట్ పనికి వచ్చిద్దా మళ్ళీ వేసుకోవడానికి? షర్టుకు మురికి చూడు. ముందేసుకున్నాలే అమ్మమ్మ తిన్నాళ్ళకే ఆ సొక్క వేసుకెళ్తా. తిన్నాళ్ళకే సొక్క వేసుకున్నా. బూదు మా అమ్మ తిట్టిద్దిలే నిన్ను. ఆకు అన్నీ లేతకాయలు కోసావుగా, మా అమ్మ తిట్టిద్దిలే. నిన్నే తిట్టేది మా అమ్మ. మొన్నెంతో తిట్టిద్ది, నిన్నే తిట్టిద్ది మా అమ్మ. మా అమ్మ నిన్నే తిట్టిద్దే. నేను మంచి కాయలు కోసా, ఇప్పుడు నేను వెళ్ళి కూర వండేస్తా. నువ్వు అన్నీ లేతకాయలు కోసావు, పిచ్చికాయలు కోసావు, సన్నటి కాయలు. తిట్టిద్దిలే మా అమ్మకి. వెళ్ళి ఇచ్చిరా పోయి. మరి నువ్వు ఇవాళ మన క్యారెట్ హల్వా తిన్నావా? తినలేదు చెప్పు. బాగుందా? తినలేదా? బాగుందా బాగాలేదా? ఏమేమి తిన్నా చెప్పమ్మా, మన ఫ్రెండ్స్కి చెప్పు ఏమేమి తిన్నావు. పైకి లేవు. చికెన్, పైకి లేవు మటన్, బిర్యానీ. అంతేనా? చికెన్, మటన్, బిర్యానీ అంత, ఇంకేం తినలేదా? పాసం అన్నమా, పొంగల్ అన్నమా, పులిహోర, ఇంకా జామ్, గులాబ్ జామా. అది కళ్ళలు తగిలిదా? నేను చేశాను. సర్కిల్ గుండి చపాతీయా? చాలా తిన్నావురా అసలు. చపాతీ, చికెన్, బిర్యానీ. కుమ్ముకున్నావు అయితే ఈరోజు నువ్వు. ఫుడ్ ఫెస్ట్ నేనేం తినలా. మధ్యాహ్నం వచ్చి పాలకూర తిన్నాను. ఆకలి వేసింది స్కూల్ నుంచి వచ్చేసరికి. పొద్దున్న టిఫిన్ చేయకుండా వచ్చా. ఇంటికి వచ్చాక బాయ్ ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మా స్కేల్స్ వెతికించండి. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మీ అమ్మో పెళ్ళి అయ్యేది ఇప్పుడు, సబ్స్క్రైబ్ ఏమో కానీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నువ్వు సరిగ్గా కూర్చో ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ పెట్టుతున్నాం. మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్.